ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పై ప్రముఖ ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు. గతంలో తమన్నా మంగళగిరి నుంచి పోటీ చేశారు. భారత చైతన్య యువజన పార్టీ నుంచి ఆమె బరిలో ఉండనున్నట్లు ఆ పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ ప్రకటించారు. చట్టసభల్లో ట్రాన్స్జెండర్స్ కు అవకాశం కల్పించాలని తమన్నా సింహాద్రికి టికెట్ కేటాయించినట్లుగా ఆయన స్పష్టం చేశారు. తమన్నా బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన కోసం గతంలో తమన్నా పనిచేసినా పవన్ కళ్యాణ్ ను కలిసే ఛాన్స్ రాలేదని ఆరోపించి బయటకొచ్చారు. తమన్నా ఇప్పుడు ఏకంగా పవన్ పై పోటీకి దిగడం ఏపీ పాలిటిక్స్ లోనే సంచలనంగా మారింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పై ప్రముఖ ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేయనున్నారు. గతంలో తమన్నా మంగళగిరి నుంచి పోటీ చేశారు. భారత చైతన్య యువజన పార్టీ నుంచి ఆమె బరిలో ఉండనున్నట్లుగా ఆ పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సంచలనం సృష్టించారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ 2019, 2024 ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం చాలా ఏపీలోనే చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిందని చెప్పొచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టే ఏదైతే సంచలన దర్శకుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ కూడా తాను పోటీ చేస్తానని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. అయితే తర్వాత ఆయన ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక తమన్నా సింహాద్రి కూడా పోటీ చేయబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ భారత చైతన్య పార్టీ రామచంద్ర యాదవ్ ఎవరైతే చిత్తూరు జిల్లా పొంగుడి నుంచి పోటీ చేస్తున్నారో ఆయన పార్టీ తరఫున ఏదైతే తమ పార్టీ తరఫున ఒక ట్రాన్స్జెండర్ ను కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేలాగా తమన్నా సింహాద్రిని కూడా బరిలో దింపుతున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే సంచలనం కోసం ఇదంతా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మొత్తం ఏదైతే ఈ ఒక సంచలనంగా మారుతుంది. అదేవిధంగా ఇదైతే ప్రజల్ని దృష్టిని ఆకర్షించేందుకే ఈ ఇలా నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీ పేరు కూడా ఎక్కువగా జనాల్లో ఏదైతే జనాల్లోకి వెళ్తుంది. ఇప్పటికీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా లేదంటే ఇక్కడికి వచ్చినా కూడా మాట్లాడినా కూడా ఎవరైతే ఈ తమన్నా సింహాద్రి గతంలో బిగ్ బాస్ షోలో కూడా కొంత వివాదాస్పద వైఖరితో కూడా వార్తలోకి ఎక్కింది. అయితే తాను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే కనుక ఏదైతే మరోసారి అంటే ఆమెకి ఒక గుర్తింపు వస్తుంది. అదేవిధంగా అంటే అది పాజిటివ్ కావచ్చు లేదా నెగిటివ్ కావచ్చు, రెండు రకాలుగా ఏదైనా సరే గుర్తింపు వస్తుంది. అదేవిధంగా ఆ పార్టీ కూడా కొంత ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇప్పటికే చూస్తే కనుక వైసీపీ అభ్యర్థి వంగా గీత అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. అది వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఉగాది సందర్భంగా ఇక్కడే ప్రత్యేకంగా గృహప్రవేశం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ విజయం సాధించేలాగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ గెలుపును అడ్డుకునేలాగా వైసీపీ కూడా తన వ్యూహాల్లో తను నిమగ్నమైంది. ఏదైతే ఆ పార్టీ వ్యూహాల్లో నిమగ్నమైంది. ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జ్ చెప్పిన ఇప్పటికే చూస్తే కనుక ఇవాళ చేసిన ఆరోపణల ప్రకారం చూస్తే కనుక వైసీపీ ఇప్పటికే భారీ ఎత్తున డబ్బులను కూడా ఇక్కడికి తరలించినట్టుగా కూడా వర్మ ఆరోపించడం జరిగింది, టీడీపీ నేత. ఏదేమైనా ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం తమన్నా సింహాద్రి కూడా ఈ పిఠాపురం బరిలోకి వస్తున్న నేపథ్యంలో అందరూ మేము మాట్లాడుతుంది ఏ ఎజెండాతో ఇక్కడికి వస్తున్నారని చెప్పి కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. మొత్తం మీద ఇప్పుడు కాకపోయినా 19వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. 25 నుంచి కూడా ఏదైతే ఈ వచ్చిన తర్వాత నామినేషన్ స్వీకరణ కూడా జరుగుతుంది. ఆ సమయానికి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా ఈ వ్యవహారం కొంత హాట్ టాపిక్ గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.